ఇక రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి ఇవ్వబోతున్నటువంటి అంటే జిల్లాలకు సంబంధించి 200 పింఛన్లనేది ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించి కావచ్చు, క్యాన్సర్ బాధితులు అంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కావచ్చు, అదేవిధంగా హెల్త్ పరంగా ఏదైనా సరే ఇబ్బందులు ఉంటే వాళ్ళకందరికీ కూడా ఈ పింఛన్లనేది మంజూరు చేస్తున్నారు కాబట్టి మీరు మీకు సంబంధించిన సచివాలయాల వద్ద మీరు దరఖాస్తు చేసుకోండి. ఆల్రెడీ ఇప్పటికే మీకు దీనికి సంబంధించి ఏదైతే ఈ సదరన్ సర్టిఫికెట్లు కానీ, మీకు సంబంధించినటువంటి మెడికల్ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని తీసుకొని వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ అక్కడ కాకపోతే కలెక్టర్ కార్యాలయాల వద్ద, ఎందుకంటే అక్కడ గ్రీవెన్స్ జరుగుతూ ఉంటుంది, అక్కడ కూడా మీరు కన్సల్ట్ అయ్యి మీరు తీసుకోవచ్చు. కానీ ప్రభుత్వ అధికారులు ఏం చెప్తున్నారంటే ప్రస్తుతానికి ఈ 200లకు సంబంధించిన పింఛన్లు మాత్రమే నెలకు ఇవ్వబోతారు. కానీ అవన్నీ కూడా పెంచే అవకాశం అయితే ఉంటుంది. అంటే కొన్ని జిల్లాల్లో ఎక్కువ మంది ఉంటారు, కొన్ని జిల్లాల్లో తక్కువ మంది ఉంటారు. రకరకాలుగా అంటే దీర్ఘకాలికంగా ఇబ్బందులు పడుతుంది. అసలు ఇంకా పింఛన్ ఇవ్వకపోతే వాళ్ళ జీవితం ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో అలాంటి వాళ్ళు అంటే ప్రభుత్వం ఆర్థిక చేయూత ఇవ్వకపోతే వాళ్ళ జీవితాలు ఇబ్బందులు పడతాయనే వాళ్ళకందరికీ కూడా త్వరితగతిన ఇవ్వాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ఈ రకంగా ముందడుగు వేసినట్లు తెలుస్తూ ఉంది. సో మొత్తం మీద ఈ పింఛన్ల విషయంలో మాత్రం మీకు సంబంధించిన ఆధార్ కార్డు, అదేవిధంగానే సదరన్ సర్టిఫికెట్ ఉంటే సదరన్ సర్టిఫికెట్, లేదంటే వీళ్ళు అంటే హెల్త్కి సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు మెడికల్ రిపోర్ట్స్ ఇటువంటివన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకొని వాటన్నిటిని ఇప్పటికే మీకు సంబంధించిన సచివాలయాల వద్ద కూడా అప్లికేషన్స్ అనేది కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. వాటన్నిటిని కూడా ఫిలప్ చేసి మీరు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి సచివాలయాల స్టాఫ్ కూడా కొన్ని చోట్ల చాలా రకాలుగా సహకరిస్తున్నారు. కొన్ని చోట్ల మాత్రం మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, అది ఇంకా మాకు అంటే ఎటువంటి దానిపైన అంటే మాకు రాలేదు, ఆదేశాలు రాలేదు అంటే రకరకాలు కూడా చెప్తున్నారనేది కూడా ప్రచారం జరుగుతుంది. సో మొత్తం మీద మాత్రం మీరు మాత్రం అంటే లబ్ధిదారులు మాత్రం ఎవరైతే వీళ్ళు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో మీరు మాత్రం ఎప్పటికప్పుడు దానికి సంబంధించి సమాచారం కనుక్కోండి. మీ దగ్గర ఉన్నటువంటి సచివాలయాల్లో కొత్తగా అప్లికేషన్లు అనేది కూడా మంజూరు చేస్తున్నారు. బట్ దానికి సంబంధించి కూడా మీరు అప్లై చేసుకోండి. కనీసం ఈ నెల లేకపోయినా కూడా రేపు నెలకు సంబంధించి అయినా సరే ఆ 200 మందిలో మీది రావచ్చు. అవసరం వస్తే దీనిపైన అంటే కమిటీని కూడా వేయడం జరిగింది ప్రభుత్వం. ఆ కమిటీలో కూడా మంత్రులతో కూడినటువంటి కమిటీ వాళ్ళు కూడా దీనిపైన చర్చిస్తున్నారు. 200 మందికి ఏ ప్రాతిపదికన ఇవ్వాలి, అవసరం వస్తే దాన్ని 200 నుంచి 300 లేదంటే 400 లేదంటే కొన్ని జిల్లాల్లో మరీ ఎక్కువ ఇబ్బందులు ఏదైనా ఉంటే కానీ అలాంటి చోట అవసరం వస్తే ఒక 100-200 కూడా ఎక్స్ట్రా ఇచ్చి ప్రజలకు సంబంధించి ఇట్లా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకందరికీ కూడా అర్హులైన వారికి అందరికీ కూడా పింఛన్లు ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తూ ఉంది. సో మొత్తం మీద పింఛన్లకు సంబంధించి మాత్రం కాస్త ఎప్పటికప్పుడు సమాచారం కనుక్కుంటూ ఉండండి. ఎందుకంటే ఒకవేళ మీకు ఒకవేళ కనుక్కుంటే చుట్టుపక్కల మీకు సంబంధించిన వాళ్ళు కూడా ఎవరైనా సరే సమాచారం అయితే ఇవ్వచ్చు. సో మొత్తం మీద మాత్రం పింఛన్లకు సంబంధించి చాలామంది వాళ్ళు రకరకాల కామెంట్స్ పెడుతున్నారండి. అంటే మాకు దాదాపు 2 ఏళ్ళు పైన దాటిపోతుంది ప్రభుత్వం వచ్చి, మాకు ఇంతవరకు కొత్త పింఛన్లు రాలేదు, సర్టిఫికెట్లు చేతిలో పెట్టుకొని ఉన్నాం, ఇంతవరకు ఎవరు మమ్మల్ని అంటే గతంలోనూ ఆ రకంగానే మేము మోసపోయాం, ఈ రకంగానూ ఇప్పుడు కూడా ఏ రకంగానే మోసపోయాం అంటూ కూడా రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అతి త్వరలోనే అంటే మనం గతంలో కూడా కొన్ని వీడియోస్లో మనం చెప్పుకున్నాం, మార్చి ఏప్రిల్ తర్వాత బహుశా కొత్త వారికి అందరికీ కూడా పింఛన్లు ఇచ్చే అవకాశం అయితే దాన్ని పరిశీలన చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా ఒక శుభవార్త అయితే 2026 సంవత్సరంలో వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద అంటే పింఛన్లు ఇప్పటి వరకు కూడా వెరిఫికేషన్లు ఇట్లా రకరకాల ఇష్యూస్ జరిగాయి కాబట్టి అందువల్లనే స్టాప్ చేశారు. అంటే కొత్త వారికి ఎవరికి కూడా అవకాశం కల్పించకుండా. కానీ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జిల్లాల వారీగా తొలి దశలో 200 మందికి ఇవ్వాలనేది ఒక ఆలోచన అయితే ప్రభుత్వం చేసింది. ఎందుకంటే రోజువారీ ఈ గ్రీవెన్స్లో కలెక్టర్లకి చాలా రకాలుగా ఇబ్బందులు వస్తున్నాయి. అంటే చాలామంది అర్హులు వాళ్ళందరూ కూడా సార్ మాకు పింఛన్లు రావడం లేదు, మేము పింఛన్లకు అర్హులు, మేము ఇన్ని రకాలుగా ఆర్థిక పరంగా ఇన్ని రకాల ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా వాళ్ళు రకరకాలుగా వాళ్ళ బాధలు వాళ్ళ ఆవేదనలు చెప్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కానీ ప్రభుత్వం అంటే వీళ్ళు లబ్ధిదారులు చెప్పేది ఏమిటంటే 200 కాకుండా కనీసం నియోజకవర్గానికి కనీసం ఒక 200-300 అనుకున్నా కూడా మొత్తం జిల్లాలకు సంబంధించి కనీసం 1000-2000 వరకు ఉన్నా సరే ఈ కొత్త వారికి అందరికీ కూడా పింఛన్లుగా మంజూరు చేస్తే అంటే అందరికీ సంబంధించి అర్హులైన వారికి అందరికీ సంబంధించి కన్నా ఏర్పాటు చేస్తే ప్రభుత్వం అంటే చాలా బాగుంటుందనే అభిప్రాయం మాత్రం వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే చాలామంది ఎదురు చూస్తున్నారు.
కానీ ఫేక్గా ఉన్నటువంటి ఫేక్గా ఇప్పటివరకు కూడా పింఛన్లు పొందుతున్నటువంటి వాళ్ళందరినీ తీసేయాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి వాళ్ళని తీసేయడానికే గతంలో ఈ రీవెరిఫికేషన్లన్నీ, హెల్త్ చెకప్లని రకరకాలుగా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు. అది కొంచెం మందకొడిగా సాగుతుంది కాబట్టి దాన్ని త్వరితగతిన పూర్తి చేస్తే కనీసం మార్చి, ఏప్రిల్ నుంచి అయినా సరే కొత్తగా అర్హులైన వారికి అందరికీ కూడా పింఛన్లు ఇవ్వచ్చు అనే ఆలోచన ప్రభుత్వం చేస్తూ ఉంది. అది ఒక యజ్ఞంగా నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని చోట్ల విమర్శలు వస్తున్నాయి, కొన్ని చోట్ల రకరకాల సమస్యలు వస్తున్నాయి దానివల్ల. సో మొత్తం మీద ఏదో ఒక రకంగా మార్చి, ఏప్రిల్ నుంచి కూడా కొత్తగా అందరికీ పింఛన్లు ఇవ్వాలన్న ఆలోచన కూడా ప్రభుత్వం పరిశీలన చేస్తూ ఉంది. కాబట్టి చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. బట్ ఈసారి మాత్రం ఈ కొత్తగా ఈ 200 మందికి జిల్లాల వారీగా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ మీకు సచివాలయానికి సంబంధించిన స్టాఫ్ అక్కడ పోయి కలవండి, ఖచ్చితంగా మీకు అక్కడ కొత్తగా అప్లికేషన్స్ ఇస్తారు. అదే స్థాయిలోనే దాన్ని ఆన్లైన్ కూడా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ వాళ్ళు స్పందించకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీసులు, కార్యాలయాల వద్ద కూడా మీరు కలిసి ఫిర్యాదు చేయొచ్చు. వాళ్ళు స్పందించకపోతే మళ్ళీ గ్రీవెన్స్లోకి వెళ్ళి మీరు కలెక్టర్ల దగ్గర కూడా మీరు ఫిర్యాదు చేయొచ్చు. సో చూద్దాం 2026 సంవత్సరంలో అన్నీ మంచిగా జరగాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. పింఛన్లకు సంబంధించి ఏదైనా ఇంకా అప్డేట్ ఉంటే నేను చెప్తాను.